గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు డిఎస్సి 2026లో రిలీజ్ కాబోతుందని తెలుసా? అది కూడా ఎవరికి అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి మాత్రమే, బీఈడీలో స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకు, అది కూడా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సిలబస్ అండ్ స్ట్రక్చర్ గురించి ఈరోజు మనం తెలుసుకుంటాము. ఫస్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది క్వశ్చన్ పేపర్ అనేది పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుంది. ఆ పార్ట్ 1 పార్ట్ 2 కలిసి టోటల్గా 160 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆ 160 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 80 మార్క్స్ అనమాట, అంటే హాఫ్ మార్క్ వస్తుంది. నెగిటివ్ మార్క్స్ అయితే ఇవ్వలేదు ఇంతవరకు. ఓకే, పార్ట్ 1లో ఏముంటుందంటే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్, పర్స్పెక్టివ్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ నుంచి 5 మార్క్స్ వస్తాయి. దీంట్లో నుంచి మళ్ళీ సబ్ టాపిక్స్ అన్నీ ఉన్నాయి. చూస్తుంటే నెక్స్ట్ ఇవన్నీ సబ్ టాపిక్స్ అన్నీ ఇక్కడ చూస్తున్నారు. ఇవన్నీ నేను చదవలేను. నెక్స్ట్ సెకండ్ పార్ట్ బికి వెళ్తే కేటగిరీస్ ఆఫ్ డిసెబిలిటీ స్పెషలైజేషన్ అంటే అంటే హియరింగ్, విజువల్ ఇలాంటివి అనమాట. ఈ కాన్సెప్ట్ గురించి మీనింగ్, దాని యొక్క హిస్టరీ అంతా తెలుసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇది అంతా స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మాత్రమే. నెక్స్ట్ ఎస్జిటి వాళ్ళకి కూడా ఉంది. ఆ ఎస్జిటి వాళ్ళలో మీరు ఐసీటీ కూడా చదువుకోవాల్సి వస్తుంది. దీనిలో ఖచ్చితంగా కమ్యూనికేషన్ టెక్నాలజీ గురించి దీనిలో నుంచి కూడా మీకు క్వశ్చన్స్ వస్తాయి. అది దాని నుంచి కూడా క్వశ్చన్స్ టెట్లో ఎలా ఉంటాయో దాని మీద నుంచి కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి డిఎస్సి స్ట్రక్చర్ అండ్ సిలబస్ ఫర్ ద ఎస్జిటి వాళ్ళకి, సెకండరీ గ్రేడ్ టీచర్స్కి, స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి మాత్రమే డిఎస్సి. ఓకేనా? పార్ట్ 1 పార్ట్ 2 సేమ్ 160 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 80 మార్క్స్ ఉంటుంది. పార్ట్ 1లో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ నుంచి 5 మార్క్స్, 20 మార్క్స్. అది 5 మార్క్స్ అనమాట. సేమ్ మనకు ఎస్జిఎల్ ఎట్లుందో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట. నెక్స్ట్ దీంట్లో సబ్ టాపిక్స్ అన్నీ చూసుకున్న తర్వాత దీని నుంచి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఐసీటీ. నెక్స్ట్ పార్ట్ 2లో కూడా సేమ్ ఏముంటుందంటే దాని స్పెషలైజేషన్స్ అనమాట. అంటే కేటగిరీస్ ఉంటాయి కదా మీకు, డెఫ్, డెమ్ ఇలాంటి వాళ్ళను, కేటగిరీస్ ఆఫ్ డిసెబిలిటీ స్పెషలైజేషన్, దీని నుంచి మీకు 45 మార్క్స్ వస్తాయి. అండర్స్టాండింగ్ డిసెబిలిటీస్ ఇంకా చూస్తుందంటే కాన్సెప్ట్, మీనింగ్, డెఫినేషన్స్, హ్యాండిక్యాప్డింగ్, డిసెబిలిటీ, ఇంపేరింగ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దీనిలో నుంచి మీకు ఖచ్చితంగా వస్తాయి. దీంట్లో కూడా సేమ్ ఐసీటీ ఉంటుంది, మెథడాలజీ ఉంటుంది. మెథడాలజీ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ గురించి ఉంటుంది. దీనిలో నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. మీరు సపరేట్గా బుక్ ప్రిపేర్ చేసుకొని ఉంటారు ఆల్రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్.